హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఒక భార్య పెళ్లైన 12 రోజులకే తన భర్తని అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ కేసుని హనీమూన్ మేఘాలయ ఆపరేషన్ హనీమూన్గా ప్రసిద్ధి చెందింది. మే 23వ తారీఖు 2025 సంవత్సరంలో రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు 93 రోజుల తర్వాత 790 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ హత్య జరిగినప్పుడు సోషల్ మీడియా ఎన్నో కథలు ఈ కేసు గురించి ప్రస్తావించారు. నేను కూడా ఈ హత్య కేసు గురించి వీడియోలు చేశాను. కానీ ఇప్పుడు అథెంటిక్గా పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీటులో అసలైన స్టోరీ నమోదై ఉంది. పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్లో ప్రైమ్ అక్యూజ్డ్గా నంబర్ 1 సోనంని, ఎందుకంటే మాస్టర్ మైండ్ సోనమే కాబట్టి ప్రైమ్ అక్యూజ్డ్ నంబర్ 1గా సోనం ఉంది. ప్రైమ్ తర్వాత రెండవ ముద్దాయిగా ఈ ప్లాన్లో సహకరించిన సోనం ప్రియుడైన రాజ్ కుష్వాక్ రెండవ ముద్దాయిగా, ఇక ముగ్గురు కిరాయి హంతకులు. ఈ ముగ్గురు కిరాయి హంతకుల్లో ఎవడైతే ముందుగా రాజా రఘువంశీ మీద అటాక్ చేశాడో, కత్తితో దాడి చేశాడో వాడు విశాల్ సింగ్ చౌహాన్ మూడవ ముద్దాయిగా, నాలుగవ ముద్దాయిగా ఆకాష్ సింగ్ రాజ్పూత్, ఐదవ ముద్దాయిగా ఆనంద్. మొత్తం 5 పేర్లు ఛార్జ్షీట్లో మేఘాలయ పోలీసులు నమోదు చేశారు. ఇక సెకండరీ అక్యూజ్డ్ అయిన మరో 3 పేర్లు ఉన్నాయి. సోనంకి ఎవరైతే ఆశ్రయం కల్పించారో వాడి పేరు, అలాగే ఒకటి కారు డ్రైవర్ పేరు, మరొకటి పేరు, మొత్తం 3 ఉన్నారు సెకండ్ ప్రైమ్ అక్యూజ్డ్గా. సరే, పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్లో ఏదైతే నమోదైందో దాని ప్రకారంగా నేను అసలు ఏం జరిగింది ఏంటన్నది ఇప్పుడు చెప్తాను. ముందుగా అసలు రాజా రఘువంశీని 3 సార్లు చంపడానికి ప్రయత్నించారు, కానీ ఆ 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు 2 సార్లు కూడా 2 ప్లాన్లు వేసుకున్నారు. రాజా రఘువంశీకి సోనంకి పెళ్లి కుదిరింది, కానీ సోనంకి రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తన కంపెనీలో పనిచేస్తున్న రాజ్ కుష్వాక్ని ప్రేమించింది, కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే రాజా రఘువంశీని హత్య చేయాలన్న ప్లాన్ కానీ ఆలోచన కానీ అప్పుడు లేదు, ఎందుకంటే ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు సోనం రాజ్ కుష్వాక్ 2 ప్లాన్లు వేసుకున్నారు. మొదటి ప్లాన్ ఏంటంటే సోనం లాగే ఉన్న ఒక యువతిని, ఒడ్డు పొడుగు కలరు ఇదంతా సోనం లాగే ఉన్న ఒక యువతిని వెతికి ఆ యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి నామరూపాలు లేకుండా చేద్దాం. ఆ యువతి పక్కన సోనం స్కూటీ, బట్టలు, ఫోను, చెప్పులు, ఐడి కార్డు ఇవన్నీ వదిలేద్దాం. అప్పుడు అందరూ సోనం చనిపోయింది అనుకుంటారు. అప్పుడు సోనము రాజ్ కుష్వాక్తో ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతుకుతాం అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు సోనం లాగా ఉన్న ఒక అమ్మాయి వాళ్ళకి దొరకలేదు. దాంతో ఒక అమ్మాయికురాలు బతికిపోయింది. ఇక ప్లాన్ నెంబర్ 2 అనుకున్నారు. ఇండోర్లో ఉన్న నది ఒడ్డున సోనంకి సంబంధించిన బట్టలు, చెప్పులు, ఐడి కార్డు, ఫోను అది పడేస్తే చూసిన వాళ్ళందరూ సోనం పొరపాటున నదిలో జారి చనిపోయిందని అనుకున్నారు. కానీ ఏప్రిల్, మే నెల కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నదిలో నీళ్లు ఎక్కువగా లేవు. దాంతో ఎవరూ నమ్మరని ఆ ప్లాన్ కూడా విరమించుకున్నారు. ఈ లోపల పెళ్లి రోజు దగ్గర పడుతోంది. ఇక సోనం ఇంటి నుంచి కదలడానికి వీల్లేని పరిస్థితి, ఎందుకంటే పెళ్ళిన తర్వాత ఎన్నో పనులుంటాయి, షాపింగు, పెళ్లి పనులు ఇవన్నీ చేయాలి. సోనంని కూడా షాపింగ్ తీసుకెళ్ళాలి. దాంతో సోనం ఇంటి నుంచి కదలలేని పరిస్థితి. ఇక్కడ పెళ్లి పనులు అన్నీ జరుగుతుంటే సోనం తన ప్రియుడైన రాజ్ కుష్వాక్తో మంతనాలు, చర్చలు అవి జరుపుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటంటే అప్పుడు రాజ్ కుష్వాక్, సరే నువ్వు ఇంటి నుంచి కదిలే పరిస్థితి లేదు కాబట్టి పెళ్లి రోజు ఏమో దగ్గర పడుతుంది కాబట్టి నువ్వు రాజా రఘువంశీని పెళ్లి చేసుకో. పెళ్ళైన తర్వాత రాజా రఘువంశీని మనం లేపేద్దాం. అప్పుడు నువ్వు విధవరాలు అవుతావు. నువ్వు నా పేరు చెప్పావంటే 2వ పెళ్లి చేస్తారు. అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉందామని ఒక ప్లాన్ ఇచ్చాడు. రాజా రఘువంశీ సోనంను పెళ్లి మే 11వ తారీఖు అంగరంగ వైభవంగా జరిగింది. రాజా రఘువంశీ పాపం అమాయకంగా ఉన్నాడు. పెళ్లిలో చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. మరోపక్క సోనం కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు అందరినీ నమ్మించింది, అందరి ముందుగా అద్భుతంగా నటించింది. కానీ సోనం మనసులో ఒక క్రిమినల్ ఆలోచన ఉందని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు, రాజా రఘువంశీతో సహా. పెళ్ళైన తర్వాత రాజా రఘువంశీని లేపేయాలి. ఎలా? ఇండోర్లోనైతే కుదరదు, అందరూ గుర్తుపట్టేస్తారు అని హనీమూన్ పేరు మీద ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి అక్కడ హత్య చేస్తే ఎవ్వరూ కనిపెట్టలేరని హనీమూన్ ప్లాన్ వేసింది. ప్లాన్లో భాగంగా రాజ్ కుష్వాక్, సోనం ఇద్దరూ ఆల్రెడీ 3 కిరాయి హంతకులను మాట్లాడుకున్నారు. ప్లాన్లో భాగంగా మే 20వ తారీఖు సోనం రాజ్ కుష్వాక్ని తీసుకుని హనీమూన్ పేరు మీద మేఘాలయ వచ్చింది. ఆల్రెడీ 3 కిరాయి హంతకులు ముందుగా వచ్చి రెడీగా ఉన్నారు. మే 20వ తారీఖే రాజా రఘువంశీని లేపేద్దాం అనుకున్నారు. గుళ్ళో దర్శనం అది చేసుకున్నారు. కానీ అక్కడ
కుదరలేదు. ఎందుకంటే జనసమర్థం జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ హత్య చేయడం కుదరలేదు. ఇక్కడ రాజా రఘువంశీకేమో తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నాడు. తన తల్లికి ఫోన్ చేసి 2 రోజులు వచ్చేస్తామని కూడా చెప్పాడు. ఇక్కడ సోనమేమో తొందరపడుతుంది, తొందరగా రాజా రఘువంశీని లేపేయాలి, లేకపోతే మనస్సు మార్చుకుంటాడని, సరే ఇంత దూరం వచ్చాం కదా మనం షిల్లాంగ్ వెళ్దాము, అక్కడ చాలా బాగుంటుంది ప్రకృతి అని చెప్పడంతో కొత్త పెళ్లి కూతురు కోరుతుంది. దాంతో రాజా రఘువంశీ కాదనలేకపోయాడు. మే 21వ తారీఖు షిల్లాంగ్ వచ్చారు, చిరపుంజి. అక్కడ మే 21వ తారీఖు కూడా రాజా రఘువంశీని లేపేద్దామని ప్లాన్ వేసుకున్నారు. రెక్కి నిర్వహించారు. కానీ ఆ రోజు కూడా ఎక్కడ సరైన ప్లేస్ దొరకలేదు. ఆ రోజు కూడా ప్లాన్ విఫలమైంది. అంటే 2 సార్లు విఫలమైంది. మే 22వ తారీఖు ఆ రోజు కూడా బయటికి వెళ్ళి రాజా రఘువంశీని ఒక సెల్ఫీ తీసుకున్నట్టుగా ఎక్కడైనా లోయలోకి తోసేద్దామని ప్లాన్ వేసుకున్నారు. కానీ రాజా రఘువంశీకి బహుశా ఆయుష్ ఉందేమో, ఇంకా ఒక రోజు పథకాలన్నీ రాసి పెట్టుందేమో. ఆ రోజు మే 22వ తారీఖు అక్కడ విపరీతంగా వర్షం కురిసింది. దాంతో రాజా రఘువంశీ ఈ వర్షంలో మనం బయటికి వెళ్ళామంటే చాలా డేంజర్, ఎందుకంటే ఇక్కడ లోతైన ప్రదేశాలు లోయలు చాలా ఉన్నాయి, కాబట్టి మనం వద్దు, ఈరోజు క్యాన్సిల్ చేద్దామని హోటల్లోనే ఉండిపోయాడు. సోనం శతవిధాల ప్రయత్నం చేసింది. లేదు బయటికి వెళ్దాం, చాలా బాగుంటుంది, గొడుగేసుకుని వెళ్దాం, ఇలా చాలా ప్రయత్నం చేసింది. కానీ రాజా రఘువంశీ వినిపించుకోలేదు. ఆ రోజు కూడా మిస్ అయిపోయాడు. మే 23వ తారీఖు ఆ రోజు సోనం రాజా రఘువంశీ ఒక స్కూటీని అద్దెకి తీసుకుని బయలుదేరారు. 3 కిరాయి కూడా చుట్టుపక్కలే ఉన్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అక్కడ 3000 స్టెప్పులతో ఉన్న ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక అందమైన జలపాతం ఉంది. ఆ జలపాతం చూద్దామని సోనం చెప్పడంతో రాజా రఘువంశీ ఓకే అన్నాడు. రాజా రఘువంశీ సోనం ఇద్దరు లోయలోకి 3000 స్టెప్పులోకి దిగుతున్నారు. వెనకాల 3 కిరాయి కూడా వీళ్ళని అనుసరిస్తున్నారు. అప్పుడే ఒక టూరిస్టు ఆల్రెడీ జలపాతాన్ని దర్శించుకుని పైకి ఎక్కుతూ వీడియో తీస్తున్నాడు. ఆ వీడియోలో తాను అంటే సోనము రాజా రఘువంశీ 3 కిరాయి రికార్డ్ అవుతారని, అది ఒక మెయిన్ సాక్ష్యంగా నిలబడుతుందని అప్పట్లో వాళ్ళు ఊహించలేకపోయారు. ఆ కెమెరాలో ఈ 5 రికార్డ్ అయ్యారు. ఆ తర్వాత పైకి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ పాయింట్ ఉంది. ఆ సెల్ఫీ పాయింట్ వెనకాలే ఒక లోయ ఉంది, చాలా లోతుగా ఉంటుంది. అక్కడికి వచ్చి చూశారు. సోనం రాజా రఘువంశీకి కొద్ది దూరంలోనే ఉంది. పక్కనే 3 కిరాయి ఉన్నారు. సోనం చుట్టూ చూసింది. చుట్టూ జనాలు ఎవరూ కనిపించలేరు. ఇదే సరైన సమయం అని ఆ 3 కిరాయి విశాల్ అన్న వాడి వైపు చూసి సిగ్నల్ ఇచ్చింది. ఇదే కరెక్ట్ టైం, నువ్వు వెంటనే లేపేయమని. అప్పుడు విశాల్ సింగ్ చౌహాన్ తన జేబులో దాచుకున్న అక్కడ లోకల్గా దొరికే ఒక కత్తితో రాజా రఘువంశీ అటువైపు తిరుగున్నాడు. వెనుక మెడవైపు చాలా బలంగా కత్తితో దాడి చేశాడు. రాజా రఘువంశీ బాధతో తన 2 చేతులతో మెడవైపు వెనకవైపు పట్టుకుని వెనక్కి తిరిగాడు. బాధతో విలవిలలాడిపోతున్నాడు. వెనక్కి తిరిగినప్పుడు సోనంని చూశాడు. సోనం రాజా రఘువంశీని చూసింది. రాజా రఘువంశీలో ఎన్నో ఆలోచనలు. అంటే తనని హత్య చేయడానికి సోనం ఇంత దూరం తీసుకొచ్చిందా? హనీమూన్ అన్న పేరు మీద తన భర్త అయిన తననే హత్య చేస్తుందా అన్న ఒక షాకింగు, ఆశ్చర్యము, దిగ్భ్రాంతి, ఇలా అన్ని రకాల భావనలతో కూడిన చూపుతో సోనంని చూస్తున్నాడు. బాధతో విలవిలలాడిపోతున్నాడు. ఆ ఒక్క వేటికే రాజా రఘువంశీ కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నాడు, బాధతో అరుస్తున్నాడు. ఇదంతా సోనం చూడలేకపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిని హత్య చేస్తున్నప్పుడు చూడడానికి కూడా దమ్ముండాలి. సోనంకి ఇంతకుముందు క్రిమినల్ చరిత్ర ఏమీ లేదు. తన ఎదురుగా ఒక వ్యక్తి అంటే తన భర్త అయిన రాజా రఘువంశీ బాధతో విలవిలలాడిపోతుంటే, రక్తం కారిపోతుంటే చూడలేకపోయింది. వెనక్కి తిరిగింది. ఆ తర్వాత విశాల్ సింగ్ చౌహాన్ మరొకసారి 2వసారి కత్తితో దాడి చేశాడు. ఆ 2వ దెబ్బకే రాజా రఘువంశీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత అప్పుడు సోనం మళ్ళీ వెనక్కు తిరిగి ఈ 3 కిరాయి ఏం జరిగింది అని అడిగితే, ఈ 3 రాజా రఘువంశీ ముక్కు దగ్గర వేలు పెట్టేది చూశారు. ప్రాణాలు లేవని, ఇక చనిపోయాడని సోనంకి చెప్పడంతో సోనం అప్పుడు రాజా రఘువంశీ దగ్గరకు వచ్చింది. 4 కలిసి రాజా రఘువంశీ డెడ్ బాడీని ఆ లోతైన లోయలోకి విసిరేసి స్కూటీ మీద సోనం, మరొక కిరాయి హంతకుడు, మరొక స్కూటీ మీద మరో 2 కూర్చున్నారు. అలా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఎవరికి వారు విడిపోయారు. జూన్ 2వ తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరకడం, ఆ తర్వాత సోనము, 3 కిరాయింతకులు, సోనం ప్రియుడైన రాజ్ కుష్వాక్ వీళ్ళందరినీ పోలీసులు పట్టుకోవడం కూడా మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో 790 పేజీల ఛార్జ్షీట్లో మేఘాలయ పోలీసులు చాలా పకడ్బందీగా అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, సీసీటీవీ ఫుటేజులు, కాల్ రికార్డింగ్లు, CDR, అలాగే సోనం
తన ప్రియుడైన రాజ్ కుష్వాక్తో మాట్లాడిన చాటింగు, కాల్ డేటా ఇదంతా పోలీసులు సేకరించారు. అక్కడ ఇండోర్లో ఉండి రాజ్ కుష్వాక్ సోనంతో ఫోన్లో మాట్లాడిన మాటలు, చాటింగు, ఏ విధంగా ఎలా చేయాలి ఏంటని ఇచ్చిన సజెషన్లు, ప్లాన్లు ఇవంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, రికార్డ్ చేశారు. అదేవిధంగా సోనం ఈ ముగ్గురు కిరాయి హంతకులు మాట్లాడిన మాటలు, కాల్ రికార్డింగ్స్, అలాగే వాళ్ళకు చేసిన మెసేజ్లు, వాళ్ళతో చేసిన కాన్వర్సేషను ఇదంతా పోలీసులు మొత్తం అంతా సేకరించి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అలాగే సోనము, రాజా రఘువంశీ ఏ హోటల్లోని దిగారో అక్కడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజు, అలాగే ఇండోర్ నుంచి మేఘాలయకి వచ్చిన టికెట్లు, ఏ విధంగా వాళ్ళు వచ్చారో దానికి సంబంధించిన సాక్ష్యాలు, అలాగే సోనం, రాజా రఘువంశీలు స్కూటీకి అద్దెకు తీసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజు, ఆ స్కూటీ అద్దెకు తీసుకున్నప్పుడు ఇచ్చిన రిసిప్టు ఇవన్నీ కూడా పోలీసులు ఛార్జ్షీట్లో పకడ్బందీగా పొందుపరిచారు. అలాగే ఏ టూరిస్ట్ అయితే రికార్డు చేశాడో రాజా రఘువంశీని, సోనంని, ముగ్గురు కిరాయింతకుల్ని, దాన్ని ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు, కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. మేఘాలయ పోలీసులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని కోర్టులో వాదనలవి అయిన తర్వాత వీళ్ళకి తొందరగా శిక్ష పడే విధంగా కృషి చేస్తాము. సోనం కానీ, రాజ్ కుష్వాక్ కానీ ఈ ముగ్గురు కిరాయింతకులు ఏమాత్రం తప్పించుకోలేని విధంగా మేము అన్ని సాక్ష్యాలు సేకరించి కోర్టులోకి సబ్మిట్ చేశాం కాబట్టి సోనంకి, రాజ్ కుష్వాక్కి మ్యాక్సిమం పనిష్మెంట్ పడే విధంగా మేము కృషి చేస్తామని మేఘాలయ పోలీసులు చెప్పారు. అంతేకాకుండా మేఘాలయ పోలీసులు ఈ కేసుని ఒక ఛాలెంజింగ్గా, పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే రాజా రఘువంశీ హత్య జరిగినప్పుడు మేఘాలయ మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. చాలామంది మేఘాలయ ప్రాంతాన్ని విమర్శించారు. మేఘాలయ సేఫ్ ప్లేస్ కాదు, అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది, క్రైములు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఎవ్వరూ వెళ్ళొద్దని చాలా ట్రోల్స్ జరిగాయి. కాబట్టి మేఘాలయ పోలీసులు పర్సనల్గా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ హత్యకి మేఘాలయ ప్రభుత్వానికి, మేఘాలయ పోలీసు డిపార్ట్మెంట్కి, మేఘాలయ ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. ఒక క్రూరురాలు, కర్కసురాలు అయిన సోనం పెళ్ళైన 12 రోజులకే తన భర్తని చంపడానికి హనీమూన్ పేరు మీద మేఘాలయకి తీసుకొచ్చి అక్కడ హత్య చేసింది కాబట్టి అక్కడి ప్రజలకి హత్యకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ అపవాదుని రూపుమాపడానికి మేఘాలయ పోలీసులు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సోనంకి, రాజ్ కుష్వాకి కఠిన శిక్ష పడే విధంగా కృషి చేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. బహుశా వచ్చే నెలలో అంటే అక్టోబర్లో ఈ కేసు ట్రయల్స్కి రావచ్చు. ఎందుకంటే ఛార్జ్షీట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఈ కేసు ట్రయల్స్కి వస్తుంది. లోయర్ కోర్టులో ట్రయల్స్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అది ఏర్పాటు చేసి లోయర్ కోర్టులో ఈ కేసుని తొందరగా పరిష్కరింపజేసి సోనంకి మ్యాక్సిమం పనిష్మెంట్ పడే విధంగా కృషి చేస్తామని మేఘాలయ పోలీసులు ఆల్రెడీ చెప్పారు. మరోపక్క ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడ్డారు, హర్షం వ్యక్తం చేస్తూ ఈ సోనంకి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క సోనం అన్న మేఘాలయ వచ్చి సోనం తరఫున వాదించడానికి ఒక లాయర్ని పెట్టే పనిలో ఉన్నాడు. ఇదే అన్న రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని పరామర్శించి ఏడ్చాడు. నా చెల్లెలు చాలా తప్పు చేసింది, ఘోరమైన తప్పు చేసింది, నా బావని హత్య చేసింది కాబట్టి నా చెల్లెలకి ఉరిశిక్ష పడే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పిన వ్యక్తే ఇప్పుడు తన చెల్లెలకి ఒక లాయర్ని మాట్లాడుకోవడానికి మేఘాలయ వచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అప్పుడేమో ఆ విధంగా నటించాడు, ఇప్పుడు తన చెల్లెల్ని కాపాడుకోవడం కోసం ఒక లాయర్ కోసం మేఘాలయ వచ్చాడని దుయ్యపడుతున్నారు, తిడుతున్నారు. కానీ మరోపక్క తన చెల్లి తరఫున ఒక లాయర్ని పెట్టడం ఒక అన్నగా అతని బాధ్యత, అతని కర్తవ్యం కాబట్టి ఆ విధంగా మనం అనుకుందామా లేకపోతే మరి ఏమనుకుందాం అనేది మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరోపక్క రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు సోనంకి, రాజ్ కుష్వాక్కి ఉరిశిక్ష పడాలి అని డిమాండ్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే పెళ్ళైన 12 రోజులకే ఒక భర్తని అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య కావచ్చు, ఆమె ప్రియుడు అయిన ఈ రాజ్ కుష్వాకి, మరో 3 కిరాయి హంతకులకి, ఈ 5 కఠినంగా శిక్ష పడి తీరాల్సిందే. ఇందులో ఎటువంటి అనుమానము, డౌటు లేదు. మరి లోయర్ కోర్టులో నెక్స్ట్ మంత్ బహుశా కేసు ట్రయల్కి వచ్చినప్పుడు మరి వాదనలు ఏ విధంగా జరుగుతాయి, జడ్జి ఏ విధంగా తీర్పిస్తాడన్నది అందరూ చాలా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఉరిశిక్ష అన్నది చాలామంది, ఎక్కువ మంది పడాలని కోరుకుంటున్నారు, పడుతుందని మనం అందరం అనుకుంటాం. జీవిత ఖైదు అన్నది మాత్రం తప్పదు. ఆ తర్వాత ఒకవేళ ఉరిశిక్ష పడితే మళ్ళీ ఇంకా దానికి పైన స్టెప్స్ చాలా ఉన్నాయి. లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు, సుప్రీంకోర్టు, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్. ఉరి అమలు కావడానికి చాలా టైం ఉంది కాబట్టి మొత్తానికి లోయర్ కోర్టులోనే వీళ్ళకి కఠినమైన శిక్ష పడితే
ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా నేరస్తులకి, క్రిమినల్స్కి ఒక గుణపాఠం నేర్పినట్లు అవుతుందని మేఘాలయ పోలీసులు తొందరగా ఈ కేసులో శిక్ష పడాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది మనం వెయిట్ చేద్దాం. మనం అందరము కూడా సోనంకి, రాజ్ కుష్వాకి, మరో 3 కిరాయి హంతకులకి కఠినాతి కఠినమైన శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశము, నేరస్తులకి ఒక గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.